ఫ్రెండ్స్, ఐడియా బాస్ వేదిక మీదకి ఒక ఇన్నోవేషన్ రాబోతోంది. అది దేశం మూడ్నే మార్చేయబోతోంది. అది ఏంటో మన ఐడియా బాజే చెప్పగలుగుతారు. సో అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి రియా రస్తోగికి స్వాగతం పలకండి. ఉదయం అలారం కొడుతుంది, కానీ మన బ్రెయిన్ రాత్రి నుంచి పరిగెడుతూనే ఉంటుంది. జీవితం అనే ఈ రేస్లో అసలు ఆగే ఆప్షన్ అంటూ లేనే లేదు. ఇలాంటి పరుగులో ఉన్నవారే రియా రస్తోగి. ఒక వర్కింగ్ మదర్, ఇంకా ఒక డ్రీమర్. ఆఫీస్లో టార్గెట్స్, ఇంట్లో బాధ్యతలు, ఒక చిన్న పాపని పెంచడం. తనకంటూ టైం కాస్త కూడా లేదు. ఒక వర్కింగ్ మామ్కి ఇది ఒక కాన్స్టెంట్ మెంటల్ మ్యారథాన్. ఇలాంటి ఒక మ్యారథాన్ మధ్య రియా తనకు తాను ప్రశ్నించుకున్నారు, అసలు ఈ పరుగులో ఆవిడికి ప్రశాంతత అన్నది దొరుకుతుందా? అప్పుడే ఆవిడి ఒకటి వెతకడం మొదలుపెట్టారు. తన కోసం మాత్రం కాదు, రోజు ఆవిడలానే ఎంతో మంది కష్టపడే వాళ్ళకి కూడా. అప్పుడే రియా గారు ఒకటి నిర్ణయించుకున్నారు. ఒక కొత్త దారి వెతికే సమయం వచ్చింది అనుకున్నారు. నా పేరు రియా రస్తోగి. నేనే కో-ఫౌండర్ అండ్ CEO ఆఫ్ సైకాడెలిక్స్ టైటన్స్. నేను కోడింగ్ చేయాలనుకుంటున్నాను, నేను సేల్స్ చేయాలనుకుంటున్నాను, ఇన్వెస్టర్స్ మీటింగ్ కి వెళ్ళాలనుకుంటున్నాను, హెల్తీగా తినాలనుకుంటున్నాను, టైంకి నిద్రపోవాలనుకుంటున్నాను, ఫ్యామిలీతో ఉండాలనుకుంటున్నాను, ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోవాలనుకుంటున్నాను. నేను అన్ని చేయాలనుకుంటున్నాను, కానీ ఒకే చోట ఆగిపోను. అన్ని హస్లో ఉన్న ఒక మోటో అంటే అది ఇదే. ఒకటి అది స్టార్టప్ కానివ్వండి, లేదంటే అది జాబ్ కానివ్వండి, ప్రతిరోజు అదొక కొత్త రేసే. ఈ రేసులో బ్రెయిన్ అసలు ఆగడం లేదు, పని కూడా ఎప్పుడు పూర్తి కావడం లేదు. అది బోర్డ్ రూమ్ కానివ్వండి, లేదంటే డెస్క్, బెడ్రూమ్, లేదంటే మీటింగ్ రూమ్, బ్రెయిన్ ట్యాబ్స్ ఎప్పుడు ఓపెన్ లోనే ఉంటాయి. ఆ తర్వాత ఒక మూమెంట్ వస్తుంది, అందులో మైండ్ ఓవర్లోడ్ అయిపోతుంది. అప్పుడే మన ఎనర్జీ, ఫోకస్, డిసిషన్ మేకింగ్ ఇంపాక్ట్ అవుతుంది. చెప్పాలంటే మన దగ్గర చాలా వేరియబుల్స్ ఉన్నాయి. మన స్ట్రెస్, స్లీప్ అండ్ స్టెప్స్ అన్నిటిని ట్రాక్ చేస్తుంది. ఒక హస్లర్ ఇవన్నిటిని ట్రాక్ చేసుకుంటూ కొంచెంగా ప్రోగ్రెస్ తీసుకురావడానికి టైం ఉండదు. టైటన్స్ హస్లర్ కి స్లో రికవరీకి టైం ఉండదు. ఒక ఫౌండర్స్ గా మనం టీం దగ్గర ప్రాబ్లమ్స్ వద్దు, సొల్యూషన్ తో రండని చెప్తున్నాం కదా, అలాంటి టీమ్ మేటే మీకు సైకాడెలిక్. సైకాడెలిక్ ఒక హెడ్ ఫోన్స్ బియాండ్ మ్యూజిక్. ఇది కేవలం మ్యూజిక్ మాత్రమే ప్లే చేయదు. ఒకవేళ మీరు స్ట్రెస్ గా ఉన్నా, స్లీపీగా ఉన్నా, ఫోకస్డ్ ఆర్ రిలాక్స్డ్ ఏదైనా ట్రాక్ చేస్తుంది. లుక్స్ వెరీ ఇంప్రెసివ్. బట్ ఒక 20 నిమిషం బీస్ట్ మోడ్ వల్ల మీకు జోన్ షిఫ్ట్ ఇస్తుంది. ఒకవేళ ఇన్వెస్టర్ మీటింగ్స్ ముందు క్లారిటీ కావాలంటే ఫోకస్ మోడ్ ఆన్. ఒకవేళ చాలా హెక్టిక్ అండ్ టైరింగ్ డే తర్వాత రిలాక్సేషన్ కావాలంటే అన్వైండ్ మోడ్ ఆన్. ఒకవేళ కోడ్ ని డిప్లాయ్ చేసిన తర్వాత మీ బ్రెయిన్ ని రీసెట్ చేయాలంటే స్లీప్ మోడ్ ఆన్. మేము ఈ ప్రోడక్ట్ ని 500 హస్లర్స్ కి పైగా యూజ్ చేయించాం. మేము ఏం గమనించామంటే మా ప్రోడక్ట్ లో 92% ఎఫికన్సీ ఉంది రిలాక్సేషన్ అండ్ స్లీప్ లో, అండ్ 87% ఎఫెకసీ ఉంది ఫోకస్ అండ్ ప్రొడక్టివిటీలో. ఒక హస్లర్ నాకు చెప్పిన ఒక బెస్ట్ విషయం ఏమిటంటే, రోజంతా సర్జరీస్ చేసిన తర్వాత వాళ్ళు నిద్రపోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. హాస్పిటల్లో రోజంతా వాళ్ళు చూసింది మర్చిపోవాలనుకుంటున్నారు. ఈ ప్రోడక్ట్ వాళ్ళకి 10 నుండి 15 నిమిషాల్లోగా నిద్రపోవడానికి హెల్ప్ చేస్తుంది. దాని ద్వారా నెక్స్ట్ డే వాళ్ళు చాలా ఫోకస్డ్ గా వాళ్ళు పని చేసుకుంటారు. సైకాడెలిక్ మీకు ఒక బ్యాకప్ సిస్టమ్. అది మీకు బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్ పెట్టడానికి ప్రతిరోజు మీకు హెల్ప్ చేస్తుంది. సో నా ఆస్క్ ఏమిటంటే, 10 crores కి 7.5% స్టేట్స్ ఇన్ మై కంపెనీ. థ్యాంక్ యూ. మీరు హస్లర్స్ గురించి మాట్లాడి సెన్సిటివ్ మ్యాటర్ని టచ్ చేసేశారు. అంటే ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, అలాగే ప్రొఫెషనల్స్ ఉన్నారు, అందరూ కూడా మీ హస్లర్తో రిలేట్ అవుతున్నారు. మీరు మీ గురించి చెప్పండి. మీ చదువు ఎక్కడ జరిగింది, దీని ప్రారంభం ఎక్కడి నుంచి? నేను ఇంజనీరింగ్ చేశాను. జేపీ నోయిడాలో నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో ఇంజనీరింగ్ చేశాను. ఆ తర్వాత నేను సింగపూర్ అండ్ జర్మనీలో సర్క్యూట్ డిజైన్ లో మాస్టర్స్ చేశాను. ఆ తర్వాత జర్మనీలో నేను 7 సంవత్సరాలు ఫిజికల్ డిజైన్ ఇంజనీర్ గా ఆటోమేటిక్ కార్స్ కి చిప్స్ చేసేదాన్ని. వావ్, నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. సరే, ఇంతకీ మీకు ఐడియా ఎలా వచ్చింది? దీన్ని మొట్టమొదట మీ మీదే మీరు ప్రయోగించుకున్నారా? యాక్చువల్లీ నా ఎల్డర్ సిస్టర్ కి 2016లో బ్రెయిన్ ఇన్ఫెక్షన్ డయాగ్నోస్ అయింది. ఆ సమయంలో నేను సింగపూర్లో చదువుకుంటున్నాను. 5 నెలల వరకు తను అపోలో స్ట్రోక్ లో ఐసీయూలో ఉంది. ఆ తర్వాత అన్ఫార్చునేట్లీ షీ పాస్డ్ అవే. తన బ్రెయిన్ లో ఏముందో చెక్ చేయడానికి ఎందుకు ఏ మిషన్ వేయలేదని నాకు అనిపించింది. ఆబ్వియస్లీ తను చనిపోయిన తర్వాత ఇలా స్టార్ట్ చేయాలని నేను అనుకోలేదు. బట్ దెన్ నా కో-ఫౌండర్, నా హస్బెండ్,
ఆయనే దీని గురించి చదివారు, రీసెర్చ్ చేశారు. అప్పుడే ఈఈజీ అన్న విషయం ఆయన చెప్పారు. ఆ తర్వాత నా మొదటి ఐడియా ఏమిటంటే న్యూఫరిన్, విచ్ ఇస్ ద బ్రెయిన్ వేరియబుల్ డివైస్. అది ఇండియా అండ్ ఏషియాకి ఫస్ట్ బ్రెయిన్ వేరియబుల్ డివైస్. అది మీ స్ట్రెస్ ఫోకస్ ని క్యాలిక్యులేట్ చేసి మీకు న్యూరో ఫీడ్బ్యాక్ ఇస్తుంది. మేము 4 ఏళ్లు దానికోసం పనిచేసాం. అది మేము 2.5 CR ARR ద్వారా స్కేల్ చేసాం. ఆ తర్వాత ఏం తెలుసుకున్నామంటే నేను ఏమనుకున్నానో అది నేను రీచ్ అవ్వలేకపోయాను. సో మాకు అక్కడ దొరికిన లెర్నింగ్స్ ని తీసుకొని ఈ ప్రోడక్ట్ లో వేసాం. కానీ ఇది సేమ్ కంపెనీ బేసిక్సే. ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎస్ మ్యామ్, ప్లీజ్. రండి. నేను నీతో ఒకటి అడగాలి రియా. చెప్పండి. ప్రతి మనిషి ఒకే మ్యూజిక్ ఫ్రీక్వెన్సీని ఎంజాయ్ చేస్తారా? ఎస్ మ్యామ్. జనరల్ గా ఏం జరుగుతుందంటే మన బ్రెయిన్ లో న్యూరో సైన్స్ లో ఆల్ఫా, డెల్టా, బీటా, టీటా, గామా అని బ్రెయిన్ వేవ్స్ ఉంటాయి. అందులో డెల్టా బ్రెయిన్ వేవ్స్ లో అది 1 నుంచి 4 హర్ట్స్ ఉంటాయి. అందరికీ అలాగే ఉంటుంది అంటిల్ అండ్ అన్లెస్ న్యూరోలాజికల్ చేంజెస్ వచ్చి ప్యాటర్న్ ని చేంజ్ చేస్తుంది. బట్ ఫర్ ఏ నార్మల్ ఫంక్షనింగ్ బ్రెయిన్ ఈ ఫ్రీక్వెన్సీ సెట్ అవుతుంది, సేమ్ గానే ఉంటుంది. హార్ట్ రేట్ లాగా ఈ బ్రెయిన్ వేవ్స్ ఉంటాయి. ఓకే. Have you done clinical validation to see what the results are in terms of brain signals? ఎస్. సో బేసికలీ మేము ఇంటర్నల్ గా 2 న్యూరో సైంటిస్టుల ద్వారా అట్లీస్ట్ 15 పీపుల్ ని మేము టెస్ట్ చేసాం. అండ్ యాజ్ నౌ యాజ్ వి స్పీక్ బెంగళూరులో 90 పీపుల్స్ కి క్లినికల్ ద్వారా So టెస్ట్ ninga జరుగుతుంది. test panirkinga. So Yes, it's not just exactly. perceptionally. ఇదంతా ప్రొసీజర్ ట్రయల్స్. మేము ఈఈజీ నుంచి మానిటర్ చేసాం బ్రెయిన్ లో ఏం చేంజెస్ జరుగుతుందో. 20 days ఈ హెడ్ ఫోన్ ని కాన్స్టెంట్ గా యూజ్ చేయాలి. మేము చాలా Okay. ఎర్లీ స్టేజ్ లో ఏం చూసాము అంటే మీ యాంగ్జైటీ, స్లీప్ మార్కర్స్ ఉంటాయి. అది నార్మల్ గా మనం ట్రాక్ చేయగలం. సైకలాజిస్ట్ కూడా ట్రాక్ చేయగలరు. అందులోనూ రెడ్యూస్ Thank you for చేయండి. this. థ్యాంక్ యూ. చూడడానికి కొంచెం మ్యాజికల్ గా ఉంది. ఒక సాధారణ వ్యక్తిగా నేను ఆలోచిస్తే నేను ఎప్పుడైనా ఒక స్ట్రెస్ మోడ్ లో గనక ఉంటే అందులోంచి బయటికి రావడానికి ఇది సహాయపడుతుంది. మీకు కూడా ఇలాంటి చాలా రియాక్షన్స్ వచ్చుంటాయి కదా? ఒక మెడిటేటర్ ఉన్నారు. ఆయన 20 ఏళ్లుగా మెడిటేషన్ చేస్తున్నారు. ఆయన మెడిటేషన్ చేసి దేన్ని అచీవ్ చేశారు? ఇది వాళ్ళకి అదే షిఫ్ట్ తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది, కానీ కొంచెం ఎఫర్ట్లెస్లీ హెల్ప్ చేస్తుంది. సైకడలిక్ త్రూ సైన్స్. Through science, సో no ఇది psychedelic. మొట్టమొదటి హెల్దీ డివైస్. మూడ్ ని బాగా మార్చడానికి ఇంట్లో వాళ్ళు కూడా కాదని చెప్పలేరు. సరే, కానీ మీరు మీ ప్రైసింగ్ గురించి చెప్పండి. ఈ ప్రోడక్ట్ MRP 25,000 రూపీస్. మేము లాస్ట్ మంత్ జూలైలో ఈ ప్రోడక్ట్ ని లాంచ్ చేసాం. అండ్ వి సా 25 పీపుల్ ఆల్రెడీ దీన్ని కొన్నారు. అండ్ ఫ్రమ్ ఇట్ 25,000 స్టాండ్ పాయింట్ అందరూ ఇది ప్రిటీ మచ్ అఫోర్డబుల్ అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇది స్టాండర్డ్ గుడ్ హెడ్ ఫోన్ ఈ ప్రైస్ రేంజ్ లోనే వస్తుంది. కానీ ఈ ప్రోడక్ట్ కేవలం ట్రాకింగే కాకుండా మ్యూజిక్, లగ్జరీ ఇలాంటి విషయాలకు కూడా హెల్ప్ గా ఉంటుంది. నా ఎక్స్పీరియన్స్ నుండి చెప్తున్నాను, చాలా డేటా వెస్ట్ నుండి వస్తుంది. కరెక్ట్. మీరు ఇండియన్ డేటా ఇందులో ఇంక్లూడ్ చేసేదానికి ప్రయత్నించారా? Yes. ఏదైనా క్రాసేజ్ డేటాని కలెక్ట్ చేసేదానికి ప్రయత్నించారా? మా దగ్గర న్యూ ఫనీ టైంలో కూడా మా దగ్గర 300+ కస్టమర్స్ ఉన్నారు ఇండియన్ మార్కెట్ లో. వాళ్ళ డేటా సెట్స్ మా దగ్గర ఉన్నాయి. ఆ తర్వాత ఈ ప్రోడక్ట్ లో మేము 500+ పీపుల్ మీద మేము టెస్ట్ చేసాం. వాళ్ళ డేటాస్ కూడా మా దగ్గర ఉన్నాయి. యాక్చువల్లీ దట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ USPs. లేక మేము రాసిన పేపర్, మేము ఫైల్ చేసిన ప్యాటర్న్ దీన్ని బట్టే ఉంది. కంగ్రాచులేషన్, చాలా బాగా థ్యాంక్ చేస్తున్నారు. యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఆడియన్స్ దయచేసి చెప్పండి, దీని మార్కెట్ డిమాండ్ ఎంత ఉంటుంది అని. మీ టైం స్టార్ట్ కాబోతుంది, కానివ్వండి. సో 35% ప్రేక్షకులకి ఏమనిపిస్తోందంటే ఇది అవసరం అని, మిగతా 65% ఏమంటున్నారంటే వాళ్ళ జీవితం చాలా హ్యాపీగా ఉందని, పైగా వాళ్ళ స్ట్రెస్ ను తగ్గించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. I actually want to make an offer. సరే సిమ్రన్, చెప్పండి టైటన్, మీ ఆఫర్ ఏంటి? 1 crore, but for 85,000 valuation. You are pre-revenue, pre-launch. I And it's a understand. high risk for us. ఎస్. And I think Tovosnol also can add a value for this. So we have 5 cents of excellence. I don't know if you know, but we really want to scale your company, like with your performance marketing, your product development enhancement, like all of the other things you need. So this is my offer to you, and you can tell me what you think. ఐ థింక్ నేను కూడా ఇందులో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. Thank you so much. జస్ట్ గివ్ మీ సమ్ టైం. షూర్ మ్యామ్. ప్రొఫెసర్ రిచా ఇంకా ప్రొఫెసర్ ప్రీతి చర్చించుకుంటున్నారు. అలాగా శైలి గారు చెప్పండి.
నేను ఈ రౌండ్లో మిగతా టైటన్స్కి అవకాశం ఇద్దామని అనుకుంటున్నాను. అలాగే నేను ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కూడా పెట్టుకోను, కానీ ఖచ్చితంగా నేను మీ Thank you, ma'am. కస్టమర్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మీకు మార్కెటింగ్ సపోర్ట్ తప్పకుండా ఇవ్వాలి అనుకుంటున్నాను, ఎందుకంటే వీళ్ళకి ఐ థింక్ మార్కెటింగ్లో చాలా అవసరాలు ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం. యాజ్ సజెస్టెడ్ సిమ్రన్ చెప్పినట్టు 85 crores వాల్యుయేషన్, మేము అడిషనల్గా 0.5 crores ఇవ్వాలనుకుంటున్నాం మేమిద్దరం కలిసి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సరే, ఇప్పుడు మీ ప్రయాణంలో మీకేమనిపిస్తోంది? మా టైటన్స్తో చేతులు కలుపుతారా? నేను నా కో ఫౌండర్ నా హస్బెండ్కి ఒక కాల్ చేసుకోవచ్చా? అలాగే వెళ్ళి బిజినెస్ లాంజ్లో కూర్చొని మాట్లాడండి థ్యాంక్ యూ. ప్లీజ్. ఆడియన్స్ రిజెక్ట్ చేశారు, అయినా సరే మీరు ఏం ఆలోచించి ముందుకు వెళ్దాం అనుకున్నారు? See, I think the target audience is very different. ఎస్. It won't be students. Students also sure, but they won't invest in big 25,000 too 25,000. much for them. And this is also for one people who will actually pay and who have high stress also. Yes. ఒక ఇన్వెస్టర్ మనకి 1 CR ఆఫర్ ఇచ్చారు. తర్వాత ఐఐటి మెడ్రాస్ 0.5 CR ఆఫర్ ఇచ్చారు. అది 85 CR వాల్యుయేషన్లో. సో 1.5 CR ఇస్ టూ లెస్. they can still see a value of IIT Madras. ఎంత వాళ్ళ దగ్గర అంటున్నారు? టర్బో స్టార్ట్ కూడా ఉంది. సో దే హ్యావ్ ఏ టెక్నికల్ ఇంజనీరింగ్ ఫెసిలిటీ. I don't see a issue. ఐ వాంట్ టు గో విత్ అ కౌంటర్. You should go with a counter. మీ డిస్కషన్ పూర్తయిందా? ఎస్. ఇప్పుడు మీరు హెడ్ ఫోన్ని పెట్టుకోవాలి. మాట్లాడడానికి ముందు లేదు, సెషన్కి ముందే నేను క్లారిటీతోనే Okay. వచ్చాను. నా దగ్గర మీకు ఒక కౌంటర్ ఆఫర్ ఉంది, ఎందుకంటే నేను ఒక సైజబుల్ చెక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అప్పుడే నా పూర్తి ఫోకస్ని బిజినెస్ డెవలప్ చేయడంలో నేను పెట్టగలను, రాదర్ దెన్ రేజింగ్ ఫండ్స్. సో నాకు తెలిసి 3 to 4 CR చెక్ వుడ్ బి రియలీ అమేజింగ్. So, నా దగ్గర కూడా ఒక కౌంటర్ ఆఫర్ ఉంది. ఓకే, ఇది బాగుంది, మీరు కానివ్వండి. I think 3 to 4 CR is a very big ask right now. Once you're engaging with us, we will think about that. Correct. And we're ready to help you later. Obviously, we are going to be your partners. It's not just like fund will be gone off after putting in the capital. That's absolutely not the idea. It works. So my counter offer would be 1.5, but I'm willing to increase the valuation for 90 CR. This perfectly works. Oh, wow. Good. 90 CR pre-money and 1.5 CR check size. Post money. See, what can we do is, eventually you know and I know to put in the 10 CR, so that is how amazing the product is going to beat. I hope. వెల్ నెగోసియేషన్, వెల్ నెగోసియేషన్. I still think I want to give the post money as 90 CR, and I really hope we get to work together because I know we are going to help you with so many other things. It's a done deal. ఇట్స్ ఎ డన్ డీల్. వెల్ డన్. Welcome to the Power Star team. Thank you. ఇప్పుడు ఇక్కడ నుంచి రియా తీసుకువెళ్తున్నారు 2 కోట్ల రూపాయలు. ఎస్. 1.5 కోటి సిమ్రన్ గారి దగ్గర నుంచి, అలాగే 50 లక్షలు ఐఐటి ప్రొఫెసర్, పోస్ట్ వాల్యూ మనీ ఆఫ్ 90 crore. Yes. మీరు ఇంత పెద్ద అమౌంట్ తీసుకుని వెళ్తున్నారు. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే సెక్రటరీ కాల్ చాలా మందిని చేరుకుంటుందని. అదే నా గోల్. మీ గోల్ కూడా అదేనా? అందరు హస్లర్స్ కి వాళ్ళ డ్రీమ్ అచీవ్ చేయడానికి హెల్ప్ చేయాలి. మీకు 1 సంవత్సరం వయసు నా కూతురు ఉందని విన్నాం. అవును. మీరు ఆ పాపతోనే ఈ బ్రాండ్ ని బిల్డ్ చేశారా? తను నా కో ఫౌండర్, చీఫ్ బేబీ ఆఫీసర్. చీఫ్ బేబీ ఆఫీసర్. ఎస్, చీఫ్ బేబీ ఆఫీసర్. షీ హాస్ బిన్ విత్ మీ ప్రెగ్నెన్సీ మొత్తం అంటిల్ 9th month వరకు నేను వర్క్ చేశాను. అండ్ ఐఎమ్ బ్యాక్ అట్ ఆఫీస్ 40th day నుంచి. Yes. అప్పటి నుంచి వెళ్ళిపోయాను. So she goes to office with me and does the whole, I don't know how many hours of shift at office and back home. హార్డ్ వర్కింగ్ చీఫ్ బేబీ ఆఫీసర్. హలో. నమస్తే చెప్పు. హే నమస్తే. ప్రియా ఇంకా సైకాడాలిక్ 2 కలిసే పుట్టాయి. వావ్. మీరు ఇవన్నీ ఎలా మేనేజ్ చేయగలిగారు? ప్రతిదీ మైండ్ సెట్ గేమే. ఒకవేళ మనం డిసైడ్ చేసేసామంటే తర్వాత మనం ఏవైనా చేయొచ్చు. రియా గారు, ఈ రోజు మిమ్మల్ని కొన్ని కోట్ల మంది ఆడవాళ్ళు ఇళ్లలో కూర్చొని చూస్తున్నారు. మీ మాటలు విన్న వాళ్ళల్లో మార్పు వస్తుందని మేము ఆశిస్తున్నాం. నేను గట్టిగా చప్పట్లు కొట్టి మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. వెల్ డన్, వెల్ డన్. వెరీ గుడ్. వెరీ వెల్ డన్. మా ఈ జీవన్ స్పెషల్ ని మీరు నిజంగానే స్పెషల్ చేసేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ And బాయ్. congratulations. బాయ్ Congratulations. బాయ్. బాయ్ బాయ్.